గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. అందరికీ నమస్కారం. సో ఇప్పుడు ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఒక్కొక్కళ్ళు చెప్పింది మనకి ఒక్కొక్క ఇదిలాగా, ఇది మనకు ఒక ట్రెషర్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని అది ఏ పుస్తకం చూసినా, నెట్లో ఎన్ని ఇన్ఫర్మేషన్ చేసినా మనకి ఆ డౌట్స్, ఆ భయాలు కేవలం ఇటువంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పినప్పుడే అది మనకి పోతుంది. ఎందుకంటే మనలాగా మనకంటే ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ని దాటుకొని వాళ్ళు సక్సెస్ఫుల్గా వచ్చినారు. సో వాళ్ళు చేసినప్పుడు మనం కూడా ఇది చేసేస్తాం. ఇదే ఇక్కడ మెయిన్ పర్పస్. దీనికి ఏంటంటే ప్రతి తల్లి కూడా ఒక సొంతంగా ఒక కాన్ఫిడెంట్ అయిపోవడం. ఎందుకు అవ్వాలంటే మనం ఆ బిడ్డని ఇప్పుడే తీర్చిదిద్దేసేయడం. సీడ్ని బాగా ఏర్పడితే ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం సీడ్ లెవెల్లో వదిలిపెట్టేసేసి మళ్ళీ మంచిగా ఎరువు వేస్తాను, నీళ్ళు వేస్తాను, డబ్బులు పెడతాను, మంచిగా ఇన్స్టిట్యూట్లో పెడతాను, అది కాదు ఇప్పుడే. సో అన్ని రకాలుగా మనం తెలుసుకోవడం, నాలెడ్జ్ ఇస్ పవర్ ఒకటే. అంటే ఇది చేసినప్పుడు ఆ నమ్మకంతో మనం చేయగలుగుతాము. ఆ నమ్మకంతో ప్రతి తల్లి కూడా ఈ ప్రెగ్నెన్సీని ఒక తపస్సుగా, సంతోషంగా మనం గడిపేస్తాము అనేది మనం ఫుల్ఫిల్ చేసుకొని మనం సక్సెస్ఫుల్గా అవుతాము అనే దానికోసమే ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తారు. లావణ్య. అందరికీ నమస్కారం. నేను 5th మంత్ ఎండింగ్లో వచ్చాను ఇండియాకి. అబ్రాడ్లో ఉండేదాన్ని. చాలా భయంతో వచ్చాను. ఇక్కడ హాస్పిటల్స్ ఎట్లా, డాక్టర్లు ఎట్లా ఏమీ తెలియదు. నేటివ్ ప్లేస్ నెల్లూరు అయినా కానీ నేను ఎప్పుడూ నెల్లూరులో ఉండింది లేదు. హైదరాబాద్లో సిటీస్లో అట్లా ఉన్నాను కాబట్టి నాకు ఇక్కడ డాక్టర్స్ వివరాలు ఏమీ తెలియదు. అంటే ఎవరు మంచి డాక్టరు, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఏంటి అని. కానీ కొంచెం ఫ్రెండ్స్ సపోర్ట్ ఇచ్చారు. ఏం కాదు, నెల్లూరులో కూడా బాగానే ఉంటుంది అన్నీ అని చెప్తే వచ్చి ఒక 1 వీక్ టైం తీసుకున్నాను. ఇక్కడ అన్ని హాస్పిటల్స్ తిరిగాను, A to Z. ఎంతమంది పేర్లు చెప్తే అందరు గైనకాలజిస్టులు అన్నీ తిరిగి చూశాను. ఆండాల్ గారి క్లినిక్ వచ్చిన ఫస్ట్ డే నాకు అక్కడ డిస్ప్లేలో ఉన్న ఐటమ్స్ అవన్నీ బాగా నచ్చాయన్నమాట. అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవసరం ఫస్ట్, అవన్నీ వాళ్ళు అక్కడ డిస్ప్లేలో, ఆ వాతావరణము, తర్వాత స్టాఫ్ ఎంతో ఫ్రెండ్లీగా, ఒకరు ఉన్నారు ఒకరు ఫ్రెండ్లీగా లేరు అని లేదు. నేను ఊరికే చూడ్డానికి వస్తే కూడా రా పాప అని చెప్పి మొత్తం ఈ ఫెసిలిటీ ఆ ఫెసిలిటీ అన్నీ చూపించి మళ్ళీ ఎప్పుడు వస్తావు అని అన్నీ అడిగి పంపించారు. అన్నీ ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా చూశాను నెల్లూరులో. కానీ నాకెందుకో ఈ వాతావరణం అది చూసి ఇదే బాగుంటుంది అని, ప్లస్ ఆండాల్ గారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అన్న ట్రస్ట్ ఒకటి పెట్టుకొని వచ్చాను. వచ్చినా కూడా నాలో ఇంకా భయం ఉన్నింది చాలా. అంటే ఎలా అవుతుంది, ఏం డెలివరీ అవుతుంది, లాస్ట్కి ఎట్లా ఉంటుంది ఏంటి అని. మీలాగే నేను వచ్చి ఎవ్రీ మంత్ ఇక్కడ కూర్చొని వినేదాన్ని, అందరి ఎక్స్పీరియన్స్లు వినేదాన్ని. తర్వాత నాకు ఏం డౌట్స్ ఉన్నా కానీ సమత గారి దగ్గర అడిగేసేదాన్ని ఓపెన్గా. అంటే ఎట్లా, నాకు డెలివరీ టైంలో అసలు డాక్టర్ ఉంటారా లేదా, ఆండాల్ గారు లేకపోతే వేరే ఎవరన్నా వస్తారా, ఇట్లా అన్నీ ప్రతివి ఎంత చిన్న డౌట్ ఉన్నా ఏం సంకోచం పెట్టుకోకుండా అన్నీ అడిగేసేదాన్ని. సో ఒక 8th మంత్ 7th మంత్కి వచ్చేటప్పటికి నాలో ఉన్న భయాలు మొత్తం అన్నీ పోయాయి. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ టాక్ టు ద బేబీ అసలు నాకు ఎంత హెల్ప్ అయిందంటే,
బేబీ కడుపులో ఉన్నప్పుడు అందరికీ ఏవో ఒక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. యూరినరీ ఇన్ఫెక్షన్ అని, హిమోగ్లోబిన్ లో అని, అట్లా చాలా వస్తూ ఉంటాయి. నేను టాక్ టు ద బేబీ చెప్పేదాన్ని. చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఒక 2-3 డేస్ చెకప్కి వెళ్ళగానే నార్మల్ అయిపోయేది నాకు. అంత బాగా కోఆపరేట్ చేసింది బేబీ నాకు. అండ్ కథలు బాగా చెప్పేదాన్ని. ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత ఒక 4 డేస్ అయింది డెలివరీ అయ్యి. ఇప్పుడు ఒకవేళ ఏడుస్తూ ఉంటే నేను చెప్పాను కదా, ఏడవకూడదు కదా, ఇలా ఉండాలి కదా అని చెప్పాను కదా అంటే టక్కుమని ఆపేస్తుంది ఏడుపు. ఫస్ట్ టైం ఫీడింగ్ సాంగ్ సెలెక్ట్ చేసుకున్న సాంగ్ రోజు వినిపించేదాన్ని. అది ప్లే చేసి నాకు బాగా ఫీడింగ్ అవ్వాలి అనుకుని బేబీని దగ్గర తీసుకున్నాను. ఎంత బాగా తీసుకునిందంటే అసలు నాకు ఇంత కూడా ఇబ్బంది కలగలేదు. అది నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ప్లస్ డెలివరీ టైంలో ఆండాల్ గారు, స్టాఫ్ అసలు ఎంత సపోర్ట్ చేశారంటే అది నేను మాటల్లో వర్ణించలేను. అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ అంతే. మన తల్లి దగ్గర ఉన్నా కూడా మనకు అంత సపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళకి ఎన్నో భయాలు ఉంటాయి. నా కూతురు అన్న అటాచ్మెంట్ ఉంటుంది. కానీ నాకు నా హస్బెండ్ ఉండాలి పక్కన అని చాలా అనుకున్నాను డెలివరీ టైంలో. కానీ నిజంగా నాకు పెయిన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు చెప్పారు, మీ హస్బెండ్ పిలుస్తాము అంటే కూడా నాకు వద్దు, నాకు మీరే ఉండండి అని చెప్పేసాను నేను. డెలివరీ రూమ్లో కూడా నాకు ఆయన అక్కర్లేదు, నాకు మీరు ఉండండి పక్కన చాలు. నాకు పక్కన అంతా చేతులు పట్టుకొని ఎంతో ధైర్యాన్ని ఇచ్చి అసలు చాలా బాగా చేయించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. తర్వాత ఏం స్టోరీస్ ఏం చదివినమ్మా? నీతి కథలు చెప్పేదాన్ని. పెద్ద బాల శిక్షలో ఉన్న కథలన్నీ చెప్పాను. అంటే చెప్పేవంటే గట్టిగా చెప్పేవా లేదా చదివేవా? చదివి ఓకే విను మొత్తం చదివిన తర్వాత ఇదిగో దీని నీతి ఇది, సో నువ్వు ఇలా ఉండాలి, ఓకే అట్లాగా. పంచతంత్ర కథలు చెప్పాను. ఓకే. సాయి సచ్చరిత కథలన్నీ చదివించాను. రోజుకో కథ. ఓకే ఓకే. ఎర్లీ మార్నింగ్ లేవగానే మామూలుగా లేపేందని నిద్ర. మార్నింగ్ 5 అట్లా కదిలేది, నాకు మెలకు వచ్చేసేది. అప్పుడు అలాగే పడుకొని ఫస్ట్ పాట వినిపించేసి తర్వాత చేయి పెట్టుకొని కబుర్లు చెప్తున్నారు చాలాసేపు, ఒక హాఫ్ అన్ అవర్. ఎట్లా మెంటల్ గా చెప్తావా లేదా మామూలుగా మనం మాట్లాడేటట్టే గట్టిగానే మాట్లాడుకుంటూ ఉంటాను. ఓకే ఓకే. పొట్ట మీద చేయి పెట్టేసుకొని ఫస్ట్ గుడ్ మార్నింగ్ నాన్న అని చెప్పేసి ఇంకా మామూలుగా మాట్లాడటమే. ఇట్లా నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లా చేయి. ఏ స్టోరీస్ కి ఎక్కువ రెస్పాన్స్ ఇచ్చేది బేబీ? నీతి కథలు యాక్చువల్లీ 6th month లో అట్లా స్టార్ట్ చేశాను. అప్పుడే కథ చదువుతూ ఉంటేనే సో నాకు అర్థమైపోయింది దీనికి కథలు ఇష్టము బాగా. అండ్ మ్యూజిక్ కూడా ఏదైనా మంచి ప్లెజెంట్ మ్యూజిక్ పెడితే అసలు భయంకరంగా కదిలేదు. బాగా పాటలంటే బాగా ఇష్టం. కానీ ఇంకా ఒక్క సాంగ్ కి బాగా చేస్తే మంచిది. మీరు స్ట్రెస్ చేయడం వల్ల ఎక్కువ అవి ఇవి వినకుండా ఒక్క సాంగ్ ఎక్కువ వినేదాన్ని. ఇప్పుడు మా టాక్ టు ద బేబీ మాట్లాడడం అసలు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చి నేను చెప్పకపోయినా మా హస్బెండ్ అబ్రాడ్లో ఉండేవాళ్ళు, నాకు ఒక్కొక్కసారి మర్చిపోయేదాన్ని నేను బేబీకి చెప్పుకోవాలి, నాకు ఇబ్బంది ఉంది, నన్ను ఫ్రీ చెయ్యి అని. నేను మా హస్బెండ్కి చెప్తే తను ఏది బేబీకి ఒకసారి ఫోన్ ఇవ్వు అంటే స్పీకర్ ఆన్ చేస్తే ఒకసారి నాన్న పాపకి నా అమ్మకి ఇది ప్రాబ్లం వస్తుంది, నువ్వు లేకుండా చెయ్యాలి అని చెప్పారు. నేను మర్చిపోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ మా వారు ఫోన్ చేసి ఇలా ఉందన్నావు కదా నిన్న, ఇవాళ ఎలా ఉంది అన్నారు. బాగుంది అన్న. నాకే ఆశ్చర్యం అనిపించింది, అరే నిజమేనే బేబీకి చెప్పారు, ఆయన వినింది మాట అని. నాకు అప్పటికి 2-3 డేస్ నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది. అది చాలా సర్ప్రైజ్. అట్లా చాలా అసలు ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా కానీ చెప్పిన వెంటనే నాకు ఫ్రీ చేసేసేది. అది నిజంగా అసలు ఇప్పుడు కూడా ఏదైనా డ్రెస్ చేంజ్ చేస్తుంటే దానికి ఇబ్బందిగా అనిపిస్తే ఏడుస్తుంది కదా కొంచెం. నేను దగ్గరికి వెళ్ళి ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, డ్రెస్సే కదా చేంజ్ చేసేది అని నేను మాట్లాడి మొదలెడితే టక్కన ఆపేసి ఇలా చూస్తూ ఉంటుంది. అలా కదా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను అనుకున్నాను అసలు 5 months వరకు నాకు ఈ విషయం ఎందుకు తెలియలేదు. నాకు మార్నింగ్ చాలా ఉనింది అసలు చాలా ఇబ్బంది పడ్డాను. నాకు ముందే తెలుసుంటే నేను ఇంకా 4 months కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని ప్రెగ్నెన్సీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి అండ్ కంగ్రాచులేషన్స్ అందరు ప్రెగ్నెంట్స్ అందరికీ. ఐ థింక్ మీరందరూ కరెక్ట్ చాయిస్ చూస్ చేసుకున్నారు. నెల్లూరులో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, బట్ ఐ థింక్ మీరందరూ కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు. దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఎందుకు అనేసి. సహజంగా అంటే ఐ థింక్ అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ డెలివరీ అయిన వెంటనే మన పెద్దవాళ్ళు అందరూ కానీ ఏమంటారంటే నార్మలా సిజేరియనా, అమ్మాయి బాగుందా, బాబు పాప బాగున్నారా, ఇవే క్వశ్చన్లు అడుగుతారు, ఇంకేం అడగరు.
సహజంగా డెలివరీ అయిన వెంటనే. కానీ ఎవరు ఏమడుగుతారంటే ఆ అమ్మాయి అబ్బాయి ఐ మీన్ పుట్టిన పాప మంచి గుణం ఉందా, మంచిగా క్వాలిటీ ఉందా, తను బాగా మనం చెప్పిన మాటలు వింటుందా వినట్లేదా అని అంత దూరం ఆలోచించరు ఎవరు. సహజంగా డెలివరీ అయిందంటే అట్లా ఫస్ట్ అవి క్వశ్చన్స్ అడుగుతారు. కానీ మీరు ఇక్కడ ఆండలమ్మ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో చెప్పిన ఈ పద్ధతులు కానీ తర్వాత ఈ టాక్ టు బేబీ ఇవన్నీ పాటించుంటే తప్పనిసరిగా మీకు మంచి క్వాలిటీ బేబీ పుడుతుంది. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే నేను ఇక్కడ ఉండను, ఇండియాలో ఉండను. నేను ఇప్పుడు ఉన్నంతకాలం నేను యాక్చువల్లీ బయట ఉండేవాడిని. సో మాకు తప్పనిసరి పరిస్థితుల్లో మేము ఇండియాలో డెలివరీ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎలా నేను తనకి చెప్పాను బెంగళూరులో డెలివరీ చేసుకుందాం, బికాస్ నాకు నెల్లూరులో వద్దు, కంపల్సరీ బెంగళూరులో ఉండాలి, అలా అయితేనే నేను ఒప్పుకుంటాను అని. తను మా పేరెంట్స్ అందరూ సరే ఓకే బెంగళూరులో డెలివరీ చేద్దామని చెప్పి బెంగళూరుకి వెళ్తామని అనుకున్నారు. వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ అన్ని హాస్పిటల్స్ తను చూడాలనుకుంది, చూసింది. వచ్చి నాకు ఒకరోజు ఫోన్ చేసి చెప్పిన తర్వాత నేను ఇక్కడ నెల్లూరులో డెలివరీ చేసుకుంటాను, ఎందుకంటే ఇట్లా బాగుంది అది అనేసి. సో నేనేమన్నాను, సో అట్ ద ఎండ్ ఆఫ్ ఫైనల్లీ తనే డెలివరీ చేసుకోవాల్సింది, మనం కాదు. నేను ఎప్పుడో వస్తాను, వచ్చి చూస్తాను, కొంచెంసేపు బేబీతో టైం స్పెండ్ చేస్తాను, వెళ్ళిపోతాను అని చెప్పి నేను చూడమని చెప్పాను. తర్వాత నాకు రోజు ఫోన్ చేసి చెప్పేది, ఇట్లా చెప్తున్నారు, బేబీతో మాట్లాడుతున్నారు, పాటలు వినమాట. నాకు సిల్లీగా అనిపించింది. ఆస్ట్రేలియాలో ఉన్నాను, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు బయట, ఎక్కడ ఎవరు చెప్పలేదు. సో నేను ఎప్పుడు వినలేదు. ఇట్లా చెప్తుంటే ఏంటి పాపతో ఏంటి మాట్లాడేది, కడుపులో ఉంది బేబీ, దాంతో ఏంటి మాట్లాడేది, మన మాట నిజంగా అనిపిస్తుందా, పాటలు ఏంటి వినేటి, ఇవన్నీ నాకు కొంచెం సరదాగా అనిపించింది. సరే నేను నవ్వుతూ వదిలేసి కాముగా ఇగ్నోర్ చేసేవాడిని. తను నాకు రోజు ఎవ్రీడే ఈవినింగ్ ఫోన్ చేసి ఆన్లైన్లో ఒక వీడియో చాట్ రమ్మని చెప్పి తను వీడియో చాట్లో నా చేత బేబీ చేత ఎవ్రీడే. నాకు ఇక్కడ పొద్దునైతే అక్కడ రాత్రి అయిపోతుంది, అయినా కానీ నేను కూర్చొని తనతో పాటు కూర్చొని రోజు మాట్లాడేవాడిని. నేను యాక్చువల్లీ ఏంటి బేబీతో రోజు మాట్లాడేవాడిని. వచ్చాను నేను ఎప్పుడండి, నేను 30th దిగాను, ఇక్కడ 30th వచ్చాను, 1వ తేదీ తను డెలివరీ అయింది. ఆ రోజు మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి 8 o'clock డెలివరీ అక్కడికి వచ్చాము మేము హాస్పిటల్కి. తను డెలివరీ అయింది యాక్చువల్లీ అబౌట్ 6 o'clock. హాస్పిటల్ ఏం చేశారంటే ఉదయం 8 o'clock వస్తే తను సాయంత్రం 8 o'clock వరకు, తను ఈవినింగ్ డెలివరీ అయింది 6:10కి. పేషెంట్స్ చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ వదిలేసి దీంతో పాటు టైం స్పెండ్ చేశారు. తర్వాత లావణ్య మా వైఫ్ ఎప్పుడు నేను లేకుండా ఏ పని చేయదు, పెద్ద పెద్ద పనులు తను ఎప్పుడు పక్కన ఉంది. కానీ ఆ రోజు నేను అవసరం లేదు అని చెప్పి రూమ్లో అందరూ డాక్టర్ గారు తర్వాత నర్సెస్ అందరూ చూసి నిజంగా నేను ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యానంటే నాకు నిజంగా ఒక రకంగా ఏడుపు వచ్చేసింది. ఏంటి అసలు మనం ఏంటో ఒక హాస్పిటల్ కదా వచ్చేది, ఇది ఒక హాస్పిటల్ లాగా కాదండి, ఇది ఒక టెంపుల్, దేవాలయం లాగా. నిజంగా ఎట్లా అంటే ఎంత క్లోజ్గా అంటే ఐ డోంట్ థింక్ నేను కూడా చూసుకోలేను, మా పేరెంట్స్ కూడా అంత క్లోజ్గా చూసుకొని అంత బాగా చేసి తనకి యాక్చువల్లీ మా బేబీకి పేగు పుట్టింది, అయినా నార్మల్ డెలివరీ అయింది. పేగు చుట్టుకొని ఉంటే లేదు ఇంకా కష్టం అని చెప్పేసి సిజేరియన్ చేసేస్తారు, సి సెక్షన్ చేస్తారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడి ట్రై చేశారంటే ఆల్మోస్ట్ 12 hours తనకి కబుర్లు చెప్పడం, మాట్లాడించడం, తనకి ఓపిక లేకపోయినా నిలబెట్టి మాట్లాడించడం చాలా చాలా బాగా చేశాడు. ఐ మీన్ తను అమెరికాలో ఉన్నా కానీ లేదంటే ఇక్కడ బెంగళూరులో ఉన్నా కూడా నేను ఐ డోంట్ థింక్ అట్లాంటి కేర్ ఉండేది అని నేను ఎప్పుడు అనుకోను. సో ఐ థింక్ డెఫినెట్లీ వీళ్ళు చెప్పిన మాటని ఐ థింక్ తప్పనిసరిగా పాటించుకుంటే మంచిది. ఎందుకంటే మీ బేబీ ఇప్పుడు నేను ఉదయం లేస్తే మేము చెప్పిన మాటలని పాట పెడితే బేబీ ఆపేస్తుంది, మాట్లాడుతూ ఉంటే అసలు ఏడవదు. ఎన్నింటికి నిద్ర లేచినా కానీ నేను నిద్ర లేచి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే తను వింటూనే ఉంటుంది, ఏడవద్దు అసలు. సో చాలా మంచిది, చాలా ఐ మీన్ మా సెకండ్ సిస్టర్ యంగర్ సిస్టర్ వచ్చి తను ప్రెగ్నెంట్, ఇప్పుడు తను అమెరికాలో ఉంటుంది. వాళ్ళకి ఎవరికి ఇట్లా చెప్పరు, బెలూన్ ఊదు తర్వాత ఇదేంటి టాక్ టు బేబీ చెయ్యి అనేసి. ఇక్కడ ఏం ప్రాక్టీసెస్ అన్ని ఫాలో అవుతుందో నేను లావణ్య నేను మా చెల్లెలికి ఫోన్ చేసి చెప్తూ ఉంటాం, లేదు నువ్వు తప్పనిసరిగా ఇవన్నీ చెయ్యాలి, ఎందుకంటే నీకు అక్కడ మన అమెరికాలో చెప్పరు, సో ఇవన్నీ ఫాలో అవ్వు, తర్వాత ఆన్లైన్లో వెళ్ళు, యూట్యూబ్లో వెళ్ళి తర్వాత ఐ మీన్ ఇవి కౌన్సిలింగ్స్ ఇవన్నీ రికార్డ్ చేస్తుంటారు, పెట్టి వింటూ ఉండు. సో ఐ థింక్ అందరికీ మంచి రిజల్ట్ వస్తుంది. సో అదే ఫైనలీ జస్ట్ ఇవన్నీ పాటిస్తే మీకు మంచి గుణం ఉన్న మంచి బుద్ధి ఉన్న బాబు కానీ పాప కానీ మంచి హెల్దీ బేబీ పుడతారు.